డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సో మనం ప్రిలిమినరీ కలెక్టివ్ మెథడ్స్ చూస్తున్నాం. ఇవి సింపుల్ నీతి వాక్యాలు కాదు, మొరాలిటీ కాదు, జస్ట్ ఏదో కొటేషన్లు కాదు, ఏదో ఉపనిషత్తుల్లోంచో లేదా ఎక్కడ ప్రవచనంలో ఎత్తుకు తీసుకొచ్చిన సెంటెన్స్లు కాదు. ఈ సెంటెన్స్ తో 1 మంత్ ఆలోచనలో ఉంటాం. ఈ సెంటెన్స్ మీద ఒక రకమైన అనాలిసిస్ జరగాలి మనకి. సో ఈ సెంటెన్స్ డ్రిఫ్ట్ వాచింగ్ వాడండి. ప్రతి సెంటెన్స్ ని అట్ ద సేమ్ టీ సెంటెన్స్ ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు గుర్తు తెచ్చుకోండి. ఎస్పెషలీ అన్నం తింటున్నప్పుడు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ డ్రిఫ్ట్ వాచింగ్ వాడండి. దీని గురించి ఎంత ఆలోచించగలమో కూడా ఆలోచించండి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ ఫెయిలెస్ట్ యాంగర్ at him who does you the smallest evil, why doesn't you not feel anger at the passion itself, which entirely spoils the chief aim of existence, liberation? సామాన్యంగా మనకి టిప్పర్ కోపాలు వస్తాయి కదా. నువ్వు అనుకున్నది అనుకున్న విధంగా, అనుకున్న పద్ధతిలో, అనుకున్న టైంలో, అనుకున్న ఫామ్ లో, అనుకున్న ఎఫిషియన్సీతో, అనుకున్న స్పీడ్తో జరగకపోయినా లేదా జరగదేమో అని నీకు ఆ సిచ్యువేషన్ లో ఎక్స్పీరియన్స్ అయినా ఫీల్ అయినా ఇక్కడ కోపం వస్తుంది. కోపం ఇంకెక్కడ వస్తుంది? నువ్వు ఏ ఐతో అయితే నువ్వు ఐడెంటిఫై అయ్యావో ఆ ఐ స్ట్రక్చర్ ని ఎదుర్కొన్న వాడి మాటలు లేదా చేతలు డిఫామ్ కి గురి చేసినప్పుడు, సపోజ్ నేను అసలు అబద్ధాలు చెప్పను అనుకునే ఐ ఫీలింగ్ లో ఉన్నాను అనుకో, నేను సత్యసంధుడిని అనే ఫీలింగ్ లో నేను ఉన్నాను అనుకో, తనకి ఎంత ఐడెంటిఫై అంటే ఎవడైనా "ఏయ్, అబద్ధం ఆడావు" అంటే చాలు వెంటనే నీకు నీ యొక్క ఐ ఏమవుతుంది, డీ మోడిఫై అవుతుంది. ఆ మోడిఫై అయిందే నీకు సఫరింగ్ లా కనబడుతుంది. అప్పుడు నీకు కోపం వస్తుంది. సో నీ యొక్క ఎక్స్పెక్టేషన్ కి ఎంత వేరియేషన్ వచ్చినా దాన్ని బట్టి నీకు కోపం వస్తుంది. గమ్మత్ ఏంటంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికి జరిగింది ఎంత వేరియేషన్ అనేది నీ టాలరెన్స్ లిమిట్ మీద ఆధారపడుతుంది. ఎంత వేరియేషన్ నువ్వు పర్మిట్ చేస్తున్నావు. మళ్ళీ దాంట్లో ఒక యాక్టివిటీలో 10 రకాల మైక్రో యాక్టివిటీస్ ఉన్నాయి అనుకుంటే, ఒక్కొక్క మైక్రో యాక్టివిటీస్ కి నీ యొక్క అలౌబుల్ వేరియన్స్ అని దాని మీద ఆధారపడుతుంది. ఇవన్నీ నీ అలౌబుల్ వేరియన్సీలో మైక్రో లెవెల్లో, అలాగే ఓవరాల్ యాక్టివిటీలో నీ యొక్క టాలరెన్స్ లిమిట్. సో నీ ఎక్స్పెక్టేషన్ నీ టాలరెన్స్ లిమిట్ లో ఎదుర్కొంటే వాళ్ళు ప్రవర్తించాలి అనుకోవటం అనేది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? అది చూడటానికి అనిపిస్తుంది పని పాడవకుండా నువ్వు కాపాడుతున్నట్టు అనిపిస్తుంది. అది నీ ఇంటెన్షన్ రైట్, నీ ఇంటెన్షన్ పరంగా కరెక్టే, నీ ఉద్దేశం పరంగా నీకు కరెక్టే. కానీ కోపం రావటం వల్ల రిజల్ట్ ఏమిటి ఉపయోగం? నీ మనసుకు అనిపించవచ్చు నువ్వు కోపడటం వల్ల వాడు ఏదో బుద్ధి తెచ్చేసుకుంటాడు, తెలుసుకుంటాడు, మార్చేసుకుంటాడు, నైపుణ్యం పెంచుకుంటాడు, పనులు అనుకున్నట్టుగా జరిగిపోతుంది, చాలా చక్కగా జరుగుతుంది, అమోఘంగా జరుగుతుందని నీ ఫీలింగ్ అయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు యాంగర్ ప్రదర్శించావో ఆ యాంగరు ఈ యూనివర్సల్ డివైన్ మైండ్ ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో ఆవరించి దాంతో దాన్ని పొల్యూషన్ చేస్తుంది. ఆ పొల్యూషన్ మైండ్ వాడి లోపలికి వెళ్తుంది. సో వాడి మ్యాగ్నెటిక్ పాయింట్స్ ని రియాక్షన్ కి రెడీ చేస్తుంది. తర్వాత నువ్వు అనే మాట ఇంపల్స్ లోపలికి వెళ్తుంది. ఆ ఇంపల్స్ వాడు రియాక్ట్ అవుతాడు. ఈ ప్రాసెస్ లో వాడు ఒక ఉద్వేగం గొప్ప అవుతాడు. ఆ ఉద్వేగం ఎప్పుడైతే ఉందో పని జరగదు. సో పని బాగు చేయాలని ఉద్దేశంతో చేసిన పని పాడు చేయడానికి చాలా బాగా సహకరిస్తుంది, దోహదపడుతుంది. వాడు ఆ పని ఆ విధంగా ఆ టైంలో చేయడానికి ఏదో వాడి లాజిక్ ఉంటుంది. అలాగే నువ్వు నీకో లాజిక్ ఉంటుంది. 2 లాజిక్లు సేమ్ అవసరం లేదు. బట్ ఆ లాజిక్ లో కూడా చెప్పాను కదా, మైక్రో లెవెల్ యాక్టివిటీ వర్క్ లో చిన్న చిన్న యాక్టివిటీల సమాహారం అది. చిన్న చిన్న ప్రతి యాక్టివిటీకి నీకు వేరియన్స్ ఉంటుంది. ఇంతవరకు నువ్వు అలౌ చేస్తావు నువ్వు అనుకున్న దానికంటే. ఓవరాల్ లో నీ టాలరెన్స్ ఉంటుంది, నీ యొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వీటి వల్ల నీకు యాంకర్ వస్తుంది. అలాగే నీకు ఎవరైనా ఏదైనా బాధపడ్డావో, బాధ వల్ల యాంకర్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఏదైతే ఆ బాధపడడానికి కారణమైందో, దేనైతే ఐడెంటిఫై అవుతున్నావో ఆ అయ్యి మాడిఫై అయ్యింది అని గుర్తించగలగాలి ఫస్ట్ అట్లీస్ట్.
సో సామాన్యంగా వెరీ చిన్న చిన్న వాటికే చాలా కోపాలు వస్తుంటాయి. సో చిన్న చిన్న ఈవిల్ అనుకుందాం, స్మాలెస్ట్ ఈవిల్ దానికి నీకు కోపం వచ్చేటైతే నిజానికి నీ యొక్క లోపల నీ ప్యాషన్ ఉంది కదా, నీ లోపల ఆ ప్యాషనే ఈ ఎంటైర్ టీఫీఐఎం ఏదైతే ఉందో, అంటే ప్రధానంగా అసలు ఏ పర్పస్ ఉద్దేశించి మానవ జన్మ వచ్చిందో ఆ ఆ పర్పస్ ఉద్దేశించి మానవ జన్మ మటుకు ఆ పర్పస్ మటుకు స్పాయిల్ అవుతోంది, పాడవుతుంది. ఏమిటా పర్పస్? లిబరేషన్, స్వేచ్ఛ. యు వాంట్ లిబరేటెడ్ స్టేట్. నీకు లిబరేటెడ్ స్టేట్ కావాలి. స్వేచ్ఛ అంటే ఒక రెఫరెన్స్ యాక్టివిటీలో ఒక ఫ్రేమ్వర్క్ స్వేచ్ఛ కాదు. మన స్వేచ్ఛ అనగానే ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తుంటాం. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే అది స్వేచ్ఛ అనుకుంటావు. కాదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయట్లా. నీ లోపల మ్యాగ్నెటిక్ పాయింట్స్ ఏ కంపల్సివ్ డైరెక్షన్ లో పెడుతున్నాయో ఆ కంపల్సివ్ లో నువ్వు చేసి నువ్వు అది స్వేచ్ఛ అనుకుంటున్నావు. సో అలాంటి ప్యాషన్ మీద నీకెందుకు కోపం రాకూడదు? సో చీఫ్ ఎయిమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ యొక్క చీఫ్ ఎయిమ్ ఏమిటి? టు లిబరేట్ హ్యూమన్ బీయింగ్. బట్ ఈస్ జస్ట్ టు లిబరేట్ ఫ్రమ్ వాట్? లిబరేట్ ఫ్రమ్ ద బాండేజ్ ఆర్ కండిషన్స్ అవుట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ బర్త్ సైకిల్ నుండి వచ్చిన నీ యొక్క కండిషన్స్ నుండి నీకు లిబరేషన్. ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జిస్టెన్స్ లోకి నువ్వు ట్రాన్సెండెన్స్ ప్రవేశించిన తర్వాత నీకు క్యాషువల్ బాడీ ఇచ్చింది ఒక తొడుగు, మాలిక్యులర్ బాడీ ఒక తొడుగు వచ్చింది, ఫిజికల్ బాడీ ఒక తొడుగు వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. ఈ 3 తొడుగుల్ని నువ్వు కంప్లీట్ ముందు డివల్యూషన్ అయ్యావు. ఈ టోటల్ ట్రాన్సెండెన్స్ క్రియేషన్ నుంచి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిన తర్వాత డివల్యూషన్ ఫేజ్ లో సువహ భువహ భువు దాకా వచ్చావు. మొదటి పాయింట్ నుండి మళ్ళీ అప్వర్డ్ ఆర్క్ లోకి వెళ్ళావు. ఈ అప్వర్డ్ ఆర్క్ లో నువ్వు ఎవల్యూషన్ లో ఉన్నావు. సో ఈ ఎవల్యూషన్ అనేది స్పైరల్ మూవ్మెంట్ వెరీ స్లోగా జరుగుతుంటుంది. బట్ అప్వర్డ్ ఆర్క్ అప్పుడు నీకు ఒక ఫెసిలిటీ ఉంది. డౌన్వర్డ్ ఆర్క్ లో ఎగ్జంప్షన్ లేదు. యూ హ్యావ్ టు గో ఎక్స్పీరియన్స్ ఎవరీ ఈచ్ ఆస్పెక్ట్. బట్ అప్వర్డ్ ఆర్క్ లో నువ్వు కాన్షియస్ అవేర్నెస్ ని వాడి యూ కెన్ లిబరేట్ యువర్ సెల్ఫ్. మొత్తం మళ్ళీ అన్ని లక్షల కోట్ల జన్మలు ఎక్కి పైకి వెళ్ళక్కల్లా నువ్వు జంపింగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అదే లిబరేషన్ అంటే, కంప్లీట్ లిబరేషన్ అనమాట. లిబరేషన్ ఆఫ్ యువర్ ట్రాన్సెండెన్స్ ఫ్రమ్ ద క్యాజువల్ బాడీ, మాలిక్యులర్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ. ఇది చీఫ్ ఎయిమ్. ఈ చీఫ్ ఎయిమ్ కి అడ్డుపడుతుంది, దాని మీద అడ్డుపడుతుంది ఎవరు? నీ ప్యాషనే, నీ లోపల ఉండే గుణాలే. దాని మీద ఎంత కోపం రావాలి? చిన్న చిన్న విషయాలు నువ్వు అనుకున్నట్టుగా జరగనప్పుడు అసలు చీఫ్ ఎయిమ్ ఏదైతే ఉందో లైఫ్ లో దాన్ని పాడు చేసుకునే పొజిషన్ లో ఎంత కోపం రావాలి? ఈ సెంటెన్స్ తో 1 month గడపండి, దీని గురించి ఆలోచించండి, డ్రిఫ్ట్ వాచింగ్ వాడండి, ఎన్నిసార్లు దీని గురించి డీప్ గా ఆలోచించడం మొదలెట్టండి. అలాగే ఈ చీఫ్ ఎయిమ్ ఈ యాంగర్ డైరెక్షన్ అవుట్వర్డ్ నుండి ఇన్వర్డ్ మారడానికి డైరెక్ట్ చేయడానికి వాడే టెక్నిక్ అంటే పాజ్ టెక్నిక్ అంటారు. పాజ్ టెక్నిక్ లో ఏంటంటే యాక్చువల్ గా ఒక ఇంపల్స్ లోపలికి వచ్చింది, వెంటనే వచ్చిన ఆలోచనని అబ్జర్వ్ చేయాలి. ఆలోచన అబ్జర్వ్ చేయకుండా నువ్వు వర్డ్ వాడద్దు, యాక్షన్ చేయొద్దు. బయట నుండి ఇంపల్స్ వచ్చింది, జస్ట్ ఇమ్మీడియట్ గా నీకు వచ్చిన థాట్ ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత కదా, అబ్జర్వ్ చేస్తే దీన్ని పాజ్ టెక్నిక్ అంటారు. పాజ్ టెక్నిక్ లో చూడడం చాలా ఈజీ అనిపిస్తుంది కానీ ఈజీ కాదు. ఏదో సినిమాలో ప్రేమ సినిమాలో చూపించినట్టు పాజ్ టెక్నిక్ అంటే కొబ్బరి మీద కోపం వస్తే 10 లెక్కట్టు, 1 2 3 4 లెక్కట్టు అలాంటివి కాదు. సైకాలజిస్ట్ చెప్తుంటారు. జస్ట్ ప్రతి ఇంపల్స్ కి నీకు వచ్చిన థాట్ చూడు, ప్రతి ఇంపల్స్ కి నీకేం థాట్ వస్తుంది, ప్రతి ఇంపల్స్ కి నీకేం థాట్ వస్తుంది. థాట్ ని చూస్తుంటే థాట్ కి ఇంపల్స్ మధ్యలో కొంచెం గ్యాప్ డెవలప్ అవుతుంది, స్పేస్, ది పాజ్ మాట. సో ఈ పాజ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒకటి చూసేద్దాం. నెక్స్ట్ వెరీ సింపుల్. లెట్ ఆల్ బి హ్యాపీ, లెట్ ఆల్ ఎంజాయ్ పర్ఫెక్ట్ హెల్త్, లెట్ ఆల్ ఫైండ్ ద గుడ్ ఆఫ్ దేర్ హార్ట్, లెట్ నో వన్ కమ్ టు గ్రీఫ్. ప్రపంచంలో ఎవ్వరికి బాధ ఉండకూడదు,
ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క హృదయంలో ఒక మంచితనాన్ని గ్రహించాలి. ప్రతి వాళ్ళు చాలా చక్కగా ఉండాలి. ఆరోగ్యపరంగా పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఆనందంగా ఉండాలి. త్వరగా చెప్పంటే సర్వే జన సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు న కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సో ఆ శ్లోకం నుంచి వచ్చిన లాంటిది ఇది. సో ఇక్కడ ఇది అందరూ ప్రపంచంలో అందరూ బాగుండాలి అన్నట్టుగా మాట. సో ఈ దీంతో కూడా 1 మంత్ దీని థాట్ డెప్త్ కూడా అబ్జర్వ్ చేయండి. దీన్ని కూడా వాచింగ్ వాడండి. థాంక్ యూ.